పాండు రాజు కుమారులైన పాండవులు, ధృతరాష్ట్రుడి 100 కుమారులు హస్తినాపురంలో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలాఢ్యుడుగా తయారయ్యాడు. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు విలువిద్య, అస్త్ర, శస్త్ర విద్య ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడు వారికి నేర్పుతుండేవాడు. భీముడి పట్ల దుర్యోధనుడికి ఉన్న అసూయ, ద్వేషాల వల్ల చాలా ఆందోళన చెందేవాడు. తన తండ్రి అంధుడు అవడం వల్ల రాజ్యాన్ని పాండురాజు పరిపాలిస్తున్నాడు. పాండురాజు మరణించినందున న్యాయానుసారం ప్రస్తుతం యువరాజుగా ఉన్న యుధిష్ఠిరుడు కొద్ది కాలంలో రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడైనందున నిస్సహాయుడు. కనుక యుధిష్ఠిరుడు రాజు కాకుండా మున్ముందు భీముణ్ణి చంపే ఉపాయాన్ని దుర్యోధనుడు ఆలోచించసాగాడు. భీముడు చనిపోతే మిగతావారి ప్రతిభ సన్నగిల్లుతుంది. భీముణ్ణి గంగానదిలో తోయడానికి, అర్జునుని, యుధిష్ఠిరుణ్ణి ఖైదు చేయడానికి, ఆపై రాజ్యం చేజిక్కించుకుని పాలించడానికి దుర్యోధనుడు తమ్ముళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్లతోనూ పాండవులతోనూ కలిసి గంగానదిలో ఈదడానికి వెళ్లారు. ఈత వల్ల, ఇతర ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వారు తమ గుడారాల్లో నిద్రించారు. ఆటల్లో భీముడు బాగా అలసిపోవడంతోనూ, అతడు తిన్న ఆహారం విష మిశ్రమమై ఉండటంతోనూ తాపం భరించలేక నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి తీగలతో బాగా బంధించి గంగా నదిలో పడేశారు. నదిలోని విష సర్పాలు భీముని కరిచినా అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపటికి గంగానది భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ కౌరవులు ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. భీముడు అందరితో పాటు రాకపోవడంతో యుధిష్ఠిరుడు దుర్యోధనుణ్ణి అడగగా, భీముడు అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వచ్చాడు అని చెప్పాడు. యుధిష్ఠిరుడు ఇంటికి వెళ్లిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడుకు సంబంధించి ఏదో జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికి వెళ్లి అంతా వెదికాడు. కాని భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేలుకొన్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడి రాకకు సంతోషించారు. కౌగలించుకొని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషంతో మరింత బలశాలి అయ్యాడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.